ఈ మంత్ 10,000 పే చేసామనుకోండి, ఎవ్రీ మంత్ 10,000. ఈ మనం పే చేసిన డే గోల్డ్ రేట్ ఎంత ఉందో ఆ రోజు ఆ 10,000కి ఎంతైతే మనకు గోల్డ్ వస్తుందో అది మన అకౌంట్లో అక్యుములేట్ చేస్తారనమాట. ఐమ్ చైతన్య, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు వీడియో దేని గురించి అనుకుంటున్నారు? అసలు ఈ మంత్ మొత్తం లేడీస్కి ఒక్కటే టాపిక్ ఉంటుంది. అది ఏంటి మీకు తెలుసుకోవాలనుందా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లాస్ట్ జంప్ వీడియోలోకి వచ్చేస్తే ఈ మంత్ మొత్తం లేడీస్కి ఉండే ఒకే ఒక్క టాపిక్ ఏంటంటే అక్షయ తృతీయ. సో గోల్డ్ కొనాలి. సో అక్షయ తృతీయ అనగానే గోల్డ్ కొనాలని ఎందుకు పెట్టారో నాకు తెలియదు. చాలామంది వచ్చేసి అక్షయ తృతీయ రోజు మనం గోల్డ్ అనే కాదు ఏదైనా కొన్నా లేదా ఏదైనా ఎవరికైనా దానం ఇచ్చినా అది అక్షయంగా అంతకంతకు పెరుగుతుంది అని చెప్పి. సో మన లేడీస్కి గోల్డ్ అంటే ఆబ్వియస్లీ పిచ్చి ఉంటుంది కదా. సో ఆ గోల్డ్ మనం ఇంకా ఎప్పటికీ కొంటూనే ఉంటాం. అట్లా అంటే ఎవరు కొనుక్కుంటూ ఉంటారు చెప్పండి. సో అందుకని అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొంటారని నాకు తెలిసింది, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పింది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకేమైనా న్యూస్ స్టోరీ ఉందా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో ఇంతకీ అక్షయ తృతీయ మీరు గోల్డ్ కొంటున్నారా లేదా? సో గోల్డ్ అనేది ఒకప్పుడు మన దగ్గర మనీ ఉంటే వెళ్ళి గోల్డ్ తీసుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. గోల్డ్ కొనాలంటే సో మెనీ వేస్ ఉన్నాయి. లైక్ గోల్డ్ బాండ్స్ రూపంలో ఉంది, లేదు అంటే మీ దగ్గర 5,000 10,000 ఇలా స్మాల్ అమౌంట్ ఉన్నప్పుడు ఏదో ఒక రింగ్ కొనుక్కుందాము, లేదా 1 గ్రామ్కి మన చిన్న ఇయర్ రింగ్స్ స్టార్ట్స్ వస్తే కొనుక్కుందాం. అలా లేదు. ఇప్పుడు ఆ 1 గ్రామ్కి ఏం చేస్తున్నారు? ఆ 1 గ్రామ్కి గోల్డ్ కాయిన్ తీసుకుంటున్నారు. సో ఈవెన్ 0.5 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కూడా ఉంది. సో ఆ గోల్డ్ కాయిన్స్ అనేవి మీ దగ్గర మనీ 5,000 10,000 అలా ఉన్నప్పుడు కొన్ని గోల్డ్ కాయిన్స్ అనేవి కలెక్ట్ అయ్యి సర్టెన్ అమౌంట్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళి ఏదన్నా మీకు కావాల్సిన జ్యువెలరీ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చాలామంది అలానే చేస్తున్నారు. లేదు అంటే ఇంకో కొత్త థింగ్ ఏంటి అంటే ఎవ్రీ మంత్ స్కీమ్లో జాయిన్ అయ్యి అమౌంట్ పే చేయడం. దానివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే వ్యాట్ ఉండదు. ఓన్లీ జిఎస్టీ, ఏమైనా స్టోన్స్ ఉంటే మనం తీసుకున్న జ్యువెలరీలో ఆ స్టోన్ వాల్యూ అనేది పే చేసి మనం ఆర్నమెంట్ అనేది తీసేసుకోవచ్చు అనమాట. నాకు తెలిసినంత వరకు ఏదైనా మనం పెద్ద నగ కానీ చిన్నది కానీ కొనాలి అంటున్నామంటే స్కీమ్లో జాయిన్ అయ్యి కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే చిన్న నగకి ఏమంత పడవు, కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ వ్యాట్ ఇవన్నీ మనకి మామూలుగా పెద్ద నగకైతే ఆబ్వియస్లీ చాలా పడుతుంది అనమాట. అలాంటి పెద్ద మీరు ప్లాన్ చేస్తున్నప్పుడు గోల్డ్ స్కీమ్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ మీరు షాప్కి వెళ్ళి మీకు అసలు ఏం జ్యువెలరీ కావాలి ఆ సెక్షన్లోకి వెళ్ళి మీకు కావాల్సిన జ్యువెలరీ ఫోటో తీసుకొని లేకపోతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పెట్టుకోండి. సో అది మీరు తీసుకొని స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో స్కీమ్లో జాయిన్ అయితే మంత్లీ మన ఇష్టం, ఎంతైనా పే చేయొచ్చు అమౌంట్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ 10,000 పే చేసామనుకోండి, ఎవ్రీ మంత్ 10,000. ఈ మనం పే చేసిన డే గోల్డ్ రేట్ ఎంత ఉందో ఆ రోజు ఆ 10,000కి ఎంతైతే మనకు గోల్డ్ వస్తుందో అది మన అకౌంట్లో అక్యుములేట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ మంత్ ఆ డేలో ఎంత అయితే గోల్డ్ రేట్ ఉందో ఆ అమౌంట్కి ఎంత గోల్డ్ వస్తుందో అది అక్యుములేట్ చేస్తారు, ఈవెన్ మిల్లీగ్రామ్స్తో సహా. సో మనకు అది మన స్కీమ్ ఎండ్ అయ్యే వరకు సర్టెన్ అమౌంట్ అవుతుంది కదా. సో ఆ అమౌంట్తో మనం ఏదైనా ఆర్నమెంట్ చూస్ చేసుకుంటాం కదా బిఫోర్ స్కీమ్ జాయిన్ అయ్యేటప్పుడు, అది తీసుకోవచ్చు అనమాట. బట్ జిఎస్టీ ఏమన్నా స్టోన్స్ ఉంటే దాంట్లో స్టోన్ వాల్యూ అనేది పే చేయాలి. సో ఇది ఈవెన్ ఇప్పుడు విలేజెస్లో కూడా, విలేజెస్ అంటే విలేజెస్ దగ్గర ఉన్న టౌన్స్లో కూడా ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయన్నమాట. సో గోల్డ్ కొనడం ఈజీ అయింది, బట్ రేట్ ఎక్కువైంది అనమాట. ఒకప్పుడు గోల్డ్ అంత ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళని నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు అయితే అంత ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కాదంట. బట్ కాస్ట్ కూడా అలానే తక్కువ ఉంది. ఇప్పుడు గోల్డ్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నామంటే అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. అందుకనే కాస్ట్ కూడా ఇంకా పోతూనే ఉంది. ఈవెన్ లాస్ట్ 2-3 ఇయర్స్లో డ్రాస్టిక్గా పెరిగిపోయిందనమాట. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ గోల్డ్ మర్చెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు 1 lakh రీచ్ అవుతుంది గోల్డ్ అని చెప్పేసి. సో అలా అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే గోల్డ్ని గోల్డ్లా కాకుండా ఇన్వెస్ట్మెంట్ లాగా చూడండి. ఎందుకంటే మనకేమన్నా మనీ
మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వచ్చేసి మనీతోనే ఉంటాయి. సో ఆ మనీ మనకు కావాలన్నప్పుడు ఇమ్మీడియట్గా మనీ వస్తుంది అంటే గోల్డ్తో తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టామా లేదా సంథింగ్ ఎక్కడైనా తాకట్టు పెట్టినా నెక్స్ట్ మళ్ళీ మనం తీసుకోవచ్చు కదా అమౌంట్ పే చేసి. సో గోల్డ్ని గోల్డ్ ఆర్నమెంట్ లాగా ఏదో వేసుకుంటున్నాం అలా కాకుండా ఇన్వెస్ట్మెంట్ లాగా చూడండి. మీ దగ్గర మనీ ఉన్నాయంటే అయితే గోల్డ్ ఆర్నమెంట్ అంటే గోల్డ్ గోల్డ్ లాగా తీసుకోండి, గోల్డ్ బిస్కెట్స్ కానీ, లేదు అంటే గోల్డ్ బాండ్స్ ఉన్నాయి, ఆర్నమెంట్స్ లాగా మీ ఇష్టం, ఎలా అయినా ఒక గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లాగా చూడండి. ఓకేనా? సో ఇది అండి గోల్డ్ గురించి నాకున్న నాలెడ్జ్ అండ్ నా అవగాహన అనమాట. సో మీ దగ్గర ఈవెన్ 5,000 10,000 చిన్న అమౌంట్ అయినా సరే గోల్డ్ కాయిన్స్ కొని దాచుకోండి. ఒక సర్టెన్ అమౌంట్ అయిన తర్వాత మీరు కావాల్సిందాగా చేయించుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో బిఫోర్ అక్షయ తృతీయ మాకు ఒక ఫంక్షన్ ఉందన్నమాట. సో దానికి మేము బేబీస్కి రింగ్స్ తీసుకోవడానికి వచ్చాము ఇక్కడికి. సో రింగ్స్ సెక్షన్లో మామూలుగా లేవు రింగ్స్. ఆ కార్ లాగా టెడ్డీ బేర్ లాగా ఎంత మంచిగా క్యూట్గా ఉన్నాయన్నమాట రింగ్స్. చాలా మంచిగా అనిపించినాయి. మేము వచ్చేసి అను జ్యువెలర్స్ చూసామన్నమాట. మేము లలిత అండ్ దెన్ భీమా జ్యువెలర్స్, చందన బ్రదర్స్ ఇవన్నీ విజిట్ చేస్తాం కానీ నాకు డిజైన్స్ ఏమంత మంచిగా అనిపించలేదు. బట్ అను జ్యువెలర్స్లో డిజైన్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. మీ దగ్గరలో ఉన్న అను జ్యువెలర్స్ స్టోర్ని అయితే కన్ఫర్మ్గా విజిట్ చేయండి. ఓకేనా? అండ్ మేము వెళ్ళినప్పుడు అక్షయ తృతీయ మంత్ కాబట్టి అది ఎంతైతే మనము గోల్డ్ పర్చేస్ చేస్తామో అంత అమౌంట్ సిల్వర్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. లైక్ 1 గ్రామ్ గోల్డ్ కొంటే 1 గ్రామ్ సిల్వర్ కాయిన్ ఫ్రీగా అనమాట. సో అది ఇలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడు అసలు మిస్ అవ్వద్దు. ఓకేనా? అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వీడియో guys. I hope you all like this video. నచ్చితే give it a big thumbs up. Don't forget to like, share, comment and subscribe to Chaitus Lifestyle. ఇంకో మంచి కంటెంట్తో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. Bye bye. Keep smiling. Lots of love.